డాక్టర్ కృష్ణమోహన్ గారు, ఇప్పుడు మన హైదరాబాద్లో బిర్యానీ తిని మనకి ఇది తాగడం ఆ, చాలా అందరికీ ఇష్టం. అవును. సో దీనిలో ఏముంది, ఎందుకు దీన్ని చూసి అందరూ భయపెడతారు? అందరు చూసి మరి అంటే తాగొద్దు అమ్మో అది ఇది అని. కొంచెం తాగేస్తే ఏమైపోతుంది, ఒక సగం బాటిల్ కోక్ తాగేసాను అనుకోండి, బెవరేటెడ్ కార్బోనేటెడ్ బెవరేజ్ ఏమైనా తాగితే తప్పేమిటి చెప్పండి. ఇలాంటిది దీనిలో ఏముంది సార్? దీంట్లో ఉండేది షుగర్ వాటరు, మ్మ్. కార్బన్ డైఆక్సైడ్ మ్మ్. ప్లస్ ఆ ఫ్లేవర్ రావడానికి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్. రకరకాల బ్రాండ్స్, కోక్, పెప్సీ, ఇంకా రకరకాల ఇవన్నీ ఉన్నాయి. బేసికల్గా ఇది ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి యాసిడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో స్టమక్లో, ఒక్కసారే దాన్ని ఇరిటేట్ చేస్తుంది. చేసేటప్పటికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ప్రస్ఫుటంగా రిలీజ్ అవుతుంది. మ్మ్. అప్పుడు బెలూన్ లాగా స్టమక్ ఉబ్బిపోతుంది. చాలామంది బిర్యానీ, ఈ సాఫ్ట్ డ్రింక్ రెండు కాంబినేషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బిర్యానీ తీసుకొని ఇది కనుక సాఫ్ట్ డ్రింక్ తాగినప్పుడు స్టమక్ బెలూన్ లాగా ఉబ్బిపోయినప్పుడు ఒక్కసారి పట్టేసినట్టు అవుతుంది. అది కిందకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అప్పుడు వెంటనే పైలోరిక్ స్ఫింక్టర్ రిలీజ్ అవుతుంది, దాంతో ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. అందుకని పెప్సీనో కోకో తాగితేనే బిర్యానీ బాగుంటుందనే ఫీలింగ్ వస్తుంది వాడికి. మ్మ్. ఎందుకని అది కిందకి వెళ్ళిపోయింది కనుక అబ్బా ఇప్పుడు బాగుంది, అంటే కరెక్ట్గా డైజెస్ట్ ఆ తేనుపులు వస్తే ఫుల్ అయినట్టు అనమాట. యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ చేసుకుని మనమే దాన్ని తేనుపుల రూపంలో బయటికి తీసుకొచ్చి వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అది అంతే. ఎందుకంటే ఆ వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వల్లే ఈ ప్రాబ్లం అంతా. మా ఇంట్లో ఒక వంట ఆవిడ ఉన్నారు సార్. ఆవిడే అమ్మ ఏంటో తిన్నది అరగలేదమ్మా, కొంచెం నాకు అది లిమ్కా తెప్పించి అంటుంది. సో అలా తిన్నది అరగనప్పుడు తేనుపులు రావడానికి ఈ కార్బొనేటెడ్ బెవరేజెస్ ఆర్ దే అడ్వైజబుల్ సార్? తగ్గుతాయా, రిలీఫ్ ఇస్తుందా? ఈనో బెటరా, అది కూడా దొందేనా? ఈనో ఇది రెండు ఒకే రకంగా పనిచేస్తాయి. బేసికల్లీ ఏంటి, గ్యాస్ని పెంచేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వల్ల స్టమక్ ఉబ్బిపోయింది. స్టమక్కి పైన ఒక ద్వారం ఉంది, కింద ఒక ద్వారం ఉంది. ఈ కింద ద్వారాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అంటాము, పైదాన్ని గ్యాస్ట్రో ఈసోఫిజియల్ స్ఫింక్టర్ అంటాం. ఇప్పుడు తాగినప్పుడు ఇది ఉబ్బిపోయినప్పుడు పైకి వెళ్ళడానికి మెకానిజం లేదు. ఆ మెకానిజం వస్తే అది వామిటింగ్ ఇక. సో కిందకి పోవాలి. కిందకి పోయినప్పుడు ఈ పైలోరిక్ స్ఫింక్టర్ బాగా ఉబ్బిపోయినప్పుడు జనరల్గా ఎటు దారి దొరికితే అటు వెళ్ళిపోతుంది కనుక ఇది రిలీజ్ అవుతుంది. ఈ కంటెంట్ కిందకి వెళ్ళగానే అబ్బా ఇప్పుడు నాకు చాలా బాగుంది అనిపిస్తుంది, రిలీఫ్ వస్తుంది. ఇది పర్సీవ్డ్ ఫీలింగే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. బట్ బికాస్ ఆఫ్ ద షుగర్ కంటెంట్ డెఫినెట్లీ అవి రోజు తాగే వాళ్ళకి పొట్ట చుట్టూ అదనపు ఒక టైర్ వస్తుంది కదా. ప్యూర్లీ షుగర్ తీసుకుంటున్నారు లోపలికి. షుగర్ తీసుకున్నప్పుడు క్యాలరీస్ తీసుకుంటున్నారు. క్యాలరీస్ తీసుకున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ హంగర్ సైకిల్స్ మారిపోతాయి. ప్లస్ ఇదంతా కూడా ఎనర్జీ వాల్యూ. సో దాంతో ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం, డయాబెటీస్ రావడం, లేకపోతే ఎన్ఏఎఫ్ఎల్డి అంటే మనకి లివర్లో ఫ్యాట్ స్టోర్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి వస్తాయి. కానీ ఇవి సర్వసాధారణం అయిపోయి ఇప్పుడు అందరూ అంటే తినే ప్రతిదాన్ని ఎగ్జామిన్ చేయాల్సిన రోజులు అయితే వచ్చేసాయి. అంటే వీళ్ళందరూ ఇవన్నీ పాటించడం వల్ల ఇక మా ప్రాక్టీసులకి ఢోకా లేదన్నటువంటి భరోసా కూడా ఉంది. అవును సార్. 238 కిలోలు అంటే ఇట్స్ అన్బిలీవబుల్ నిజంగా. అసలు అంత వెయిట్ పుట్ ఆన్ అయ్యే వరకు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారా అని బాధేస్తుంది సార్. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ఒక రోజులో రాదు కదా. మనం 1 కిలో ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వాలంటే ఒక 4-5 వేల క్యాలరీలు ఎక్సెస్లో ఉండాలి. సో వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని చేస్తే అంత వెళ్తుంది. అసలు వెళ్తున్నప్పుడు కొంచెం బట్టలు పట్టకపోతేనే కొంచెం అందరూ సెల్ఫ్ కాన్షియస్ అయిపోతారు కదా సార్. సెల్ఫ్ కాన్షియస్ అయిపోయి అరే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యో కొన్ని రోజులు ఏదో చేద్దాం అంటాం. అంత వెయిట్ అయ్యే వరకు ఎలా ఊరుకుంటారు? స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ యాజిటేషన్, సైకలాజికల్ యాజిటేషన్. స్ట్రెస్ అంటే కొందరు బ్యాలెన్స్ చేసుకుంటారు, కొందరు బ్యాలెన్స్ చేసుకోలేరు. ఆ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హెడోనిక్ ఈటింగ్ అంటాం. హెడోనిక్ ఈటింగ్ అంటే ప్లెజర్ ఈటింగ్. ఆ టైంలో మనం సంతృప్తి పరచుకోవాలంటే ఏదో ఒకటి తింటాం. అంతే. అక్కడ ఉన్న స్వీటో లేకపోతే కారమో ఏదో ఒకటి నచ్చింది తీసేసుకుంటారు. తీసుకుని వాళ్ళని వాళ్ళు సంతృప్తి పరచుకుంటున్నారు. సో అది నాన్ స్టాపబుల్ ఈటింగ్తో అట్లా అయిపోయింది.